హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మనం ఆనియన్ పకోడీ నేర్చుకుందామండి. ఈవినింగ్ స్నాక్స్ ఏదన్నా తినాలి అనిపించినప్పుడు ఇలా ఆనియన్ పకోడీ చేసుకోవడం బాగుంటుంది. అది కాక వర్షాకాలం కదా, వర్షాలు పడుతున్నాయి, వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు ఆనియన్ పకోడా చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు ఉల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, సాల్ట్, కలుపుకుందామండి. ఒక కప్పు శనగపిండి వేసుకుందామండి. బియ్యపిండి, ఇలా కలిపేసుకున్నాక దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు దాంట్లో వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాంట్లో వేసుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.